హాల్లో అందరూ ఉండగా అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది. అప్పు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు అప్పు కోర్టు మెట్లు ఎక్కబోతుంది. రేపొద్దున్న అప్పు జైల్లో కూడా ఉండబోతుంది. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో చిన్న కోడలు జైల్లో ఉన్నది అంటే మన పేరు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి అంటూ రుద్రాణి అందరినీ కూడా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే కళ్యాణ్, అపర్ణ, ధాన్యలక్ష్మి బామ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పు అయితే ఇక మీద మనకి ఉండదు. ఈ దుగ్గిరాల వారి ఇంటి చిన్న కోడలు జైల్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే కావ్య ఇలా అంటూ ఉంటుంది. నా చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదు, నా చెల్లెలు ఎలాంటి లంచం తీసుకోలేదని అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పి కావ్య అంటుంది. ఇక ఆ మాట వినగానే ధాన్యలక్ష్మి అయితే అలా నువ్వు నిరూపించుకోలేకపోతే ఏం చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను, ఎందుకంటే అది తప్పు చేయదు కాబట్టి నేను కానీ అలా నిరూపించుకోలేకపోతే మీ కోడలు మీరు కోరుకున్నట్లుగానే ఇంట్లోనే ఉంటుంది, సరేనా? తను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఉంటుంది. తను ఎలాంటి తప్పు చేయదని నేను నమ్ముతున్నాను, అందరినీ కూడా నమ్మిస్తాను, చూస్తూ ఉండండి అంటూ ఇంట్లో అందరికీ కూడా మాట ఇస్తుంది. ఇక మాట వినగానే కళ్యాణ్, అప్పు వాళ్ళిద్దరూ కూడా అలా ఉండిపోతారు. ఇక కావ్య వెంటనే రాజ్కి కాల్ చేసి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. రామ్ గారు, నా చెల్లెలు తప్పుడు కేసులో బుక్ అయింది. తను లంచం తీసుకున్నట్లుగా ఎవరో కావాలనే ఇదంతా చేశారు. ఇదంతా ఎవరో పక్కా ప్లాన్గా చేశారు. అది ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది. అది వినగానే రాజు అయితే ఖచ్చితంగా కళావతి గారు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరేం బాధపడకండి. అప్పు లంచం తీసుకున్నట్లుగా పడటం ఎవరు చూశారో, ఎవరు ఇదంతా చేశారో మనం బయట పెడదాం. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరేం బాధపడకండి, డోంట్ వర్రీ. నేను మీకు సహాయం చేస్తాను కదా, మన ఇద్దరం కలిసి అప్పు నిర్దోషి అని నిరూపిద్దాం, సరేనా అంటూ రాజ్ కళావతికి ధైర్యాన్ని ఇస్తాడు. అది విని కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.